దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుని మోషేలో ఉన్న తెగింపు, సవాలు, త్యాగం ఏమిటంటే అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట లేదు. 40 సంవత్సరాలు, ఈ 120 సంవత్సరాల నిడువులో 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? ఐగుప్తిలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు వాళ్ళని బోధిస్తూ కనానికి నడిపించేది. 40 రోజుల ప్రయాణాన్ని వెలసి 40 సంవత్సరాలుగా ఇంచుమించుగా అక్కడ ఉన్నటువంటి కొద్ది వందల కిలోమీటర్ల దూరం అంతా కలిసి 3 రోజుల్లో వచ్చాడు. కానీ దాదాపు 40 సంవత్సరాలు ఒక్క దినానికి ఒక సంవత్సరంగా మార్చాడు పనిష్మెంట్. ఆ సమయంలో ప్రజలు ఆకాలపు ఆకులు అంటే పండుటాకులు రాలిపోయినట్టుగా టైం వచ్చినప్పుడు రాలిపోయారు. ఇంకా చిన్నపిల్లలు అంటే సున్నతి పొందినటువంటి వారు బాలులుగా ఉన్న 20 సంవత్సరాల లోపులో ఉన్న వారంతా కూడా కొత్త తరం, మెడవంచని తరము, మాట వినని తరము, మూర్ఖ తరము, ఎవరి యొక్క చెప్పు చాతుల్లో, ఎవరి యొక్క అజమాయిషిలో, ఎవరి యొక్క పెత్తనంలో వాళ్ళు ఉండరు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వాళ్ళ ఇష్టానుసారం ఇండివిజువల్గా వారు లైఫ్ను కొనసాగించాలనే తరం వచ్చిన. అయినప్పటికీ కూడా మోషేను దేవుడు ప్రమోట్ చేసుకున్నాడు. ఆయన ప్రారంభ దినాల్లో అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు 62 మంది 64 అయ్యారు. తర్వాత వెలిచి 70 మంది అయ్యారు. వీళ్ళంతా కూడా ఐగుప్తిలోకి వెళ్ళిపోయారు. యోసేపు అప్పుడు ఉన్నాడు. యోసేపు చనిపోయాడు. అక్కడ ఐగుప్తి రాజు ఫరో కూడా చనిపోయాడు. వేరొక రాజు వచ్చాడు. దేవుడు లేవి కుటుంబాల్లో లేవి